హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చాన్వి. ప్రజెంట్ ఏపీలో డిప్యూటీ సీఎంగా ఎప్పుడైతే ఆయన ఛార్జీ తీసుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎవరిని నిద్రపోనివ్వట్లేదు అని చెప్పొచ్చు నిజానికి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏం చేసినా కూడా వర్కౌట్ అవుతుంది, మీరు ఎన్ని అక్రమాలు చేసినా వర్కౌట్ అవుతుంది, కానీ నా దగ్గర అది పనికిరాదు అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకి ఇచ్చిన శాఖలలో పంచాయతీ రాజ్కి సంబంధించి ఆయన అలాగే ఆ అధికారులందరితోని మాట్లాడి అసలు ఫస్ట్ డే మొత్తం ఆయన ఏమేం మాట్లాడుతున్నారు, ఏమేం ప్రాబ్లమ్స్ ఉండే, అసలు ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది ఏంటి, వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఒక రోజు మొత్తం విని దాని మీద ఒక లిస్ట్ రాసి నెక్స్ట్ డే మొత్తం క్లీన్ స్వీప్ చేశారనమాట. మొత్తం క్వశ్చన్ల వర్షం కురిపిస్తూ ఉంటే ఆయన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేక తడబడము, అలాగే నోట్ల నుంచి మాటలు బయటకు రావడము, నీళ్లు మింగడము, ఇలాంటివన్నీ చేస్తున్నారట. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వంలో ఇలాంటి క్వశ్చన్లు ఏమి ఉండకపోయేవి కదా. వాళ్ళు ఏది చేస్తే అదే రాజ్యం, నువ్వు ఏదంటే అదే అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు. అయితే ఇప్పుడు అట్లా కాకుండా ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్ నేను చెప్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి ఉపాధి హామీ కూలీలకు వేతనాలు ఆలస్యం ఎందుకు అంటే, కూలీలకు మీరు ఆలస్యంగా వేతనాలు ఎందుకు ఇస్తున్నారు, అసలు మీరు టైంకి ఇవ్వాల్సిన మనీ ఎందుకు లేట్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లం ఉంది మీకు, ఇన్ని రోజులు మీరు ఎందుకు లేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు మిమ్మల్ని అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. డబ్బులు ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నారు, ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళంతా కూలీలు చేస్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు టైంకి వస్తేనే కదా వాళ్ళకి అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఆఫ్టర్ ఇప్పుడు ఒక కూలీ పని చేస్తున్నాడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక 500 నుంచి 1500 దాకా పనిని బట్టి వస్తాయి. నిజానికి 500 కూడా కొందరికి రావు, 200 300 వస్తాయి. మీరు ఆదాన్ని కూడా లేట్ చేస్తూ ఉంటే వాళ్ళ డైలీ రొటీన్ ఎలా సాగుతుంది అని చెప్పేసి క్వశ్చన్. దాని తర్వాత పంచాయతీలకు సమానంగా సచివాలయాలు నిర్మించడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒకప్పుడు పంచాయతీ సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడే జరిగేది. అంటే ఊర్లలో ఏం జరుగుతుంది ఏంటి, ఏమేం కావాలి ఏంటి అనేది అక్కడ ఉన్న ఏరియా సర్పంచ్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ తెలుసుకొని ఆయన వచ్చి ఇప్పుడు మనం మెయిన్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఎమ్మెల్యేస్ వాళ్ళకు వచ్చి చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా జనాలే అన్నిటికీ రావాలా అంటే ఎక్కడికి వెళ్ళి అవుతుంది, అసలు ఎందుకు సచివాలయాల్ని ఎక్కువగా నిర్మించాల్సిన అవసరం వచ్చింది ఏంటి, దానిపైన ఫుల్ క్లారిటీ ఇవ్వండి అంటే ఈ క్వశ్చన్కి ఒక్క అధికారి కూడా మాట్లాడలేదంట. ఆబ్వియస్లీ ఎలా మాట్లాడగలుగుతారు, వాళ్ళకి ఒక పాయింట్ కూడా లేదు. అంటే వాళ్ళే ఎందుకు అట్లా చేశారు ఏంటనేది వాళ్ళకి ఆన్సర్ లేనప్పుడు అలా ఖరాఖండిగా ముఖం మీద అడిగేస్తే ఇంకేం చెప్తారు. ఈయన కూడా అందరిలానే ఉంటారేమో అనుకున్నట్టున్నారు. ఓకే, నెక్స్ట్ సర్పంచ్లకు ఇప్పుడు ఆ ఏరియా పైన కానివ్వండి అలా అధికారం పైన కానీ, ఇప్పుడు ఆయన సర్పంచ్ అంటే ఆయనకు ఒక హోదా, నిజానికి ప్రజలు ఎన్నుకున్నారు ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన హోదాకి తగ్గట్టుగా ఆయన పని చెయ్యాలి కదా. మరి ఆయనకు దాని మీద అవగాహనే లేకపోతే ఎట్లా, అవగాహన లేకపోవడానికి ఇంకో కారణం ఏంటో తెలుసా, అది కూడా ఆయన మెన్షన్ చేశాడు. అదేంటంటే ఇప్పుడు నేను నా పర్సన్ అని చెప్పేసి నేను ఒక ఏరియాలో ఒక విలేజ్లో ఒక సర్పంచ్ని ఎన్నుకున్న తర్వాత ఇంకెవరినో తీసుకొచ్చి మీరు ఈయన మా సర్పంచ్ మాట కాదు, మీరు గెలిపించుకున్నోడు మాట కాదు, ఇంకొక ఆయన మాట వినండి అంటే ఆబ్వియస్లీ మనుషులకు ఎట్లా అనిపిస్తుంది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, అసలు ఇలా ప్రాబ్లం ఏంది అనే ఫీలింగ్ వస్తుందా రాదా. జనాలలో ఇన్ని రోజులు క్వశ్చన్ చేయకుండా ఇప్పుడే జనాల సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే ఆయన అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అటు అధికారుల దగ్గర ఒక్కరి దగ్గర కూడా అస్సలు సమాధానం లేదు. అలాగే ఇంకో క్వశ్చన్కి ఆర్థిక సంఘం నుంచి నిధులను పంచాయతీలకు డైరెక్ట్గా ఎందుకు ఇవ్వడం లేదు అంటే, ఏదైతే పంచాయతీలకు సంబంధించి ఇంత అమౌంట్ అని వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఏరియా ఉంది అనుకోండి, ఒక విలేజ్లో ఒక ఏరియా ఉంది, పలానా ఈ ఊర్లో ఈ గ్రామానికి ఇంత వెళ్తుంది, ఈ పంచాయతీ వాళ్ళకి సంబంధించి ఇంత మనీ అన్నట్టుగా పెడతారు. అవి మీరు డైరెక్ట్గా ఎందుకు పంపట్లేదు, మధ్యలో ఎందుకు ఆపేస్తున్నారు అంటే కమిషన్లు తీసుకుందామన్నా మధ్యలో. ఆబ్వియస్లీ అక్కడ జరిగేది కూడా అదే. అంటే ఇప్పుడు మీకు నేను 10 రూపాయలు ఇవ్వాలంటే నేను 15 రూపాయలకి అట్లీస్ట్ 2 రూపాయలు కమిషన్ నేను తీసుకొని నీకు 8 రూపాయలు ఇస్తాను. అది ఆబ్వియస్లీ ఈ కమిషన్ అనేది ఖచ్చితంగా ఆ చిన్న ఏరియాస్ నుంచి జరిగింది. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆయన కంటే ఎక్కువ కింద రూరల్గా చాలా జరిగాయి. అటు మనం చూసుకుంటే విలేజ్లలో సర్పంచ్లు, పంచాయతీ దగ్గర వార్డ్ మెంబర్లు వీళ్ళ దగ్గరనే ఎక్కువ
కుట్రలు, ఎక్కువ దోపిడీలు జరిగాయని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఒక ఏరియాలో ఒక ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఆయనని కాదని నేను ఇంకెవరినో తీసుకొస్తాను, మీరు గెలిపించిన వాళ్ళని కాకుండా నేను ఇంకెవరినో తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఈయన మాటనే వినండి అంటే ఆబ్వియస్లీ వినడానికి వీలు అవ్వదు. ఎందుకంటే మేము మా స్వయంగా గెలిపించుకున్నప్పుడు ఖచ్చితంగా అందరికి అదే ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఫస్ట్ 2 రోజుల్లోనే మొత్తం పంచాయతీరాజ్ వాళ్ళందరినీ హడలెత్తిపోయే విధంగా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అయితే ఇప్పుడే ఇలా ఉంటే 5 సంవత్సరాల పాటు వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందా అని చెప్పేసి ఆల్రెడీ చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు మంచిగా ఉంటే, మీరు ప్రభుత్వానికి మంచి చేస్తే, మీరు జనాలకు మంచి చేస్తే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను, ఖచ్చితంగా నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత మెయిన్గా ఆయన మాట్లాడేది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మీరు ఇటు ప్రజల కోసం చేస్తే మనకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆల్రెడీ వార్న్ కూడా చేశారు. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది బయటపడ్డ వాళ్ళందరినీ కూడా డైరెక్ట్ సస్పెండ్ చేయడం, వాళ్ళకి అసలు శాఖలు ఇవ్వకపోవడం, పంచాయతీ దగ్గర ఏమేమి తప్పులైనాయి, ఇన్ని రోజులు జరిగినాయి ఇప్పుడు జరగనివ్వరు అని చెప్పేసి అయితే ఆయన ఈ డిసిషన్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న దాంట్లో ఫస్ట్ దానికైతే న్యాయం చేశారని చెప్పొచ్చు. నిజానికి ఇది 2 రోజుల ముచ్చటగా కాకుండా 5 సంవత్సరాల ముచ్చటగా ఉంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఒక బిగ్గెస్ట్ వరల్డ్ హిస్టరీలోనే మిగిలిపోయే సిటీ లాగా ఉంటుంది అనమాట. అంత డెవలప్ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ని. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరం దానికోసం వెయిట్ చేద్దాం. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.